9.3 అంగీకార పత్రాలు ఇచ్చిన రాజధాని ప్రాంత రైతులు తమ భూములు ప్రభుత్వానికి అప్పగించేది లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడి గతంలో అంగీకారం తెలిపామని, ఇప్పుడు తమ భూములు తమకే కావాలంటూ 300 మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఫిబ్రవరి నెల చివరి వారంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి మనిషే మీరు ల్యాండ్ పూలింగ్కి సహకరించి మీరు మీ పొలాలను ఇవ్వండి, మీరు అలా ఇవ్వకపోతే మీ మీద భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని చెప్పేసి భయపెట్టడం జరిగింది. అంతకుముందు అయితే పోలీస్ అధికారులు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి విపరీతమైన ఒత్తిళ్లకు గురి చేసి రైతుల్ని, రైతు కూలీల్ని, కౌలు రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పొలాలు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి సాక్షాత్తు బెదిరించాడో ఆ మరుసటి రోజు నుంచి కూడా భయపడినటువంటి రైతన్నలు సుమారు 3-4 వేల ఎకరాలని ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మనస్తాపం చెందినటువంటి రైతన్నలు ఈయన కేవలం తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చేస్తూ ఉన్నాడు తప్ప రాజధాని మీద చంద్రబాబుకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఇటువంటి చిత్తశుద్ధి లేదని గమనించినటువంటి రైతన్నలు అందరూ కూడా మాకు న్యాయస్థానం అండగా ఉంటుంది అనే నమ్మకంతో 9.3ని ఎవరైతే ఇచ్చారో రైతన్నలు అందరూ కూడా ఈ రోజున సుమారు 300 పైచిలకు రైతన్నల న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. గౌరవ న్యాయస్థానం రైతన్నలు వేసినటువంటి రిట్ పిటిషన్ని విచారణకి పరిగణలోకి తీసుకొని విచారణకి స్వీకరించి తదుపరి విచారణ కోసం రేపటికి వాయిదా వేయడం జరిగింది. భూములను ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి కలుపుతామని అంగీకార పత్రాలు ఇచ్చినటువంటి రైతన్నలు 9.3 ద్వారా తమ అంగీకారాన్ని తెలిపినటువంటి రైతన్నలు ఈరోజు ఊరట వారు మళ్ళా వాళ్ళ మనసు మార్చుకొని మేము అంగీకార పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పుడు మేము ఇవ్వటం లేదు మా భూములను ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో అని ఈరోజు గౌరవనీయులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వారి యొక్క అభ్యర్థనని రిట్ రూపంలో స్వీకరించి తదుపరి విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగింది.